నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. అక్టోబర్ 21, 1943 నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అఖండ భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా తనంతా తాను ప్రకటించారు. బ్రిటిషర్లను మన దేశం నుండి తరిమేయడానికి నేతాజీ బోస్ గారు సాయుధ దళాలతో యుద్ధాలు చేశారు. నేతాజీ బోస్ గారికి జర్మనీ, జపాన్, రష్యా మొదలైన దేశాల సహాయంతో పాటు అఖండ భారతదేశంలో 2 కోట్ల మందికి పైగా భారతీయుల అంతర్గత సైన్యం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో భారతీయులను పాలించడం ఇక కుదరదన్న వాస్తవాన్ని గ్రహించి బ్రిటిష్ నక్కలు పారిపోతూ తమ సొత్తులను తమ ప్రతినిధులుగా పెట్టుకుని కేవలం అధికార బదిలీ చేసి పారిపోయిన రోజే ఆగస్టు 15, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినంగా చేసుకోవడం నేతాజీకే కాక భారతదేశానికి ఘోరమైన అవమానం. గాంధీజీ, చాచా నెహ్రూల వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం రాలేదు. 4 లక్షల మంది దేశభక్తులు ప్రాణాలను బలిపెడితే నేతాజీ గారు చూపిన శౌర్య పరాక్రమాల వల్ల, చాణుక్య నీతి వల్ల మాత్రమే బ్రిటిష్ వారికి స్వాతంత్రాన్ని ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చింది. నిజాలు తెలుసుకుందాం, నేతాజీని గౌరవించుకుందాం. గో రక్షిత్ దళ్. ఆగస్టు 15 స్వాతంత్ర దినం చేసుకోవడం బ్రిటిషోడు మన చెవిలో 1947న పెట్టిన పువ్వును తిరిగి మనమే వాడిపోకుండా ప్రతి ఏడాది మనమే పెట్టుకోవడం లాంటిది. నేతాజీ, భగత్ సింగ్, ఆజాద్ మొదలైన నిఖార్సైన జాతీయ వీరులపైన గౌరవం ఉంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినంగా జరుపుకోము.